హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1-3 వచనాలు చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకుని అతన్ని ఆశీర్వదించును, ఎవరికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడుగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు సమాధానానికి రాజనియు అర్థమిచ్చినట్టే షాలేము రాజని అర్థం. అతను తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడినై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు షాలేము రాజు, మెల్కీసెదెకు. అబ్రహాము టైంలో అబ్రహాం ఎంతో అలసటగా ఉన్నప్పుడు, యుద్ధం చేసి అలసిపోయినప్పుడు ఈ మెల్కీసెదెకు వ్యక్తి అబ్రహాముకి రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి ఆదరణ మాటలు చెప్పి యుద్ధంలో విజయాన్ని సాధించడానికి ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వాడు మెల్కీసెదెకు. అతనికి వంశం లేదట, అతనికి తల్లిదండ్రులు లేరట, అతడు దేనికి రాజు, నీతికి రాజు అని చాలా శ్రేష్టమైన విషయాలు హెబ్రీ గ్రంథకర్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవాదేవుడు. నా ప్రియ దేవజనాగమా, ఈ మెల్కీసెదెకు ఎవరికి సాదృశ్యం? ఈ మెల్కీసెదెకు ఎవరు? అబ్రహాం ఎవరికి దశమభాగం ఇచ్చాడు? తన సంపాదనలు ఎవరికి దశమభాగం ఇచ్చాడు? మెల్కీసెదెకు దశమభాగం ఇచ్చినట్లుగా మనం నూతన నిబంధనలు చూస్తున్నాం. చాలామంది దశమభాగం గురించి కొత్త నిబంధనలు ఎక్కడ రాయబడిందండి, ఎందుకు ఇవ్వాలని మాట్లాడేటువంటి వారికి ఈ వచ్చిన ఒక ఆన్సర్ కాదా? ఇది నూతన నిబంధనలు హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. అబ్రహాం ఎవరికి దశమభాగం ఇచ్చాడు అంటే మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అంటే ఎవరు? షాలేము రాజు. షాలేము రాజు అంటే ఎవరు? వంశం లేనిటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజున మెల్కీసెదెకు ఎవరికి సాదృశ్యం? మెల్కీసెదెకుని ఒక క్రిస్టోఫెనా అంటారు. అంటే క్రిస్టోఫెన్ అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఛాయారూపకంగా కనబడుతున్నటువంటి అంశాలు వాటిని క్రిస్టోఫెనా అంటారు. అంటే మెల్కీసెదెకు ఒక క్రిస్టోఫెనాగా ఉన్న ఒక నీడగా కనబడతా ఉన్నాడు. మెల్కీసెదెకు ఎవరికి సాదృశ్యం? పాత నిబంధనలో యేసు ప్రభు వారు లేరా? పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడలు లేవా? యేసుక్రీస్తు ప్రభు గురించిన అంశాలు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఆది కాండం నుంచి ఆ యేసు గురించినటువంటి విషయాలు పరిశుద్ధంలో రాయబడితే ఈ యొక్క మెల్కీసెదెకు షాలేము రాజు వంశం లేనిటువంటి వాడు. ఏ రేర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఎవరిలో మనం చూడలేం. వంశం లేనిటువంటి వాడు, తండ్రి లేనిటువంటి వాడు, నిజంగా నీతికి రాజు. ఎవరినంటే ఈ యొక్క అంశము కేవలం యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే మనం చూడగలుగుతాం. ఇతని యొక్క లక్షణాలు మరి ఏ ఇతర ప్రవక్తకి కూడా మనం ఆపాదించలేము. ఇతర ప్రవక్తకి ఏ వ్యక్తి కూడా ఇతనిలో ఉన్న లక్షణాలు మ్యాచ్ అవ్వవు, సింక్ అవ్వవు. కేవలం క్రీస్తు ప్రభులో మాత్రమే సింక్ అవుతాయి. కాబట్టి మెల్కీసెదెకు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆదియు అంతమైనటువంటి దేవుడు, ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం కలుగునని యేసుక్రీస్తు ప్రభు జన్మలో దేవదూతలు వచ్చి పాడుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును. అవును, యేసు ప్రభు సర్వోన్నతమైనటువంటి దేవుడు. నీ జీవితంలో నీ సంకటముల నుండి ఆయన సమాధానాన్ని కలిగించేటువంటి వాడు. హల్లెలూయా. 103వ కీర్తనలో నిజంగా దేవుడు నీ సంకటములన్నీ కుదుర్చువాడు. ఏంటి సంకటాలంటే ఏంటి సంకటములంటే నీ సమస్యలు, సంకటములంటే నీ వ్యాధులు, సంకటములంటే నీ యొక్క ఆత్మీయ రోగాలు, నీ యొక్క మానసిక రోగాలు. ఏ సమస్యతో అయితే ప్రభు సందికి వచ్చావో ప్రభువు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన సర్వోన్నతుడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని దేవుడు బాగు చేసి స్వస్థపరిచి తన జీవితంలో సంకటాలన్నీ కుదిర్చి ఆనందభరితురాలుగా ఆ వెరోనికాని దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు నీ సంకట స్థితి నుంచి ఆయన మెరుగైన స్థితికి నడిపించగలడు. ఒకవేళ క్యాన్సర్ కణితితో ఒకవేళ నువ్వు బాధపడుతున్న వ్యక్తివైతే, నిజంగా దేవుని చిత్తం అయితే, దేవుడు అనుగ్రహం అయితే దేవుడు నీ సమస్య నుంచి పరిష్కారం ఇస్తాడు. అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. సో మరణకరమైన రోగం నుంచి దేవుడు మనకు తప్పించాడు. నా ప్రియ దేవుడు, మీ సమస్యలకు పరిష్కారాన్ని ప్రభు ఇవ్వగలడు. నీ సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. నీ యొక్క జీవితంలో నీ సంకటాల నుంచి దేవుడు విడుదల చేసి నీ యొక్క జీవితంలో సమాధానాన్ని ప్రభు ఇస్తాడు. ఆమెతో చెప్పిన మాట అదే. ఏమో తెలుసా? సమాధానం గలదానమై పోవమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం గలదానమై పొమ్ము. ఎస్, గాడ్ విల్ గివ్ యూ గ్రేట్ పీస్, రికన్సిలియేషన్. యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా మనకు వచ్చినటువంటివి ఏంటో తెలుసా? యేసు ప్రభు మరణం ద్వారా ప్రతి మానవుడికి వచ్చిన ఆశీర్వాదం చెప్తున్నాను. ఈ మానవ కోటికి, మానవ జాతికి దేవునికి మరణం ద్వారా, యేసు ప్రభు మరణం ద్వారా వచ్చినటువంటి ఏంటి తెలుసా? జస్టిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిఫికేషన్.
అంటే అర్థం ఏంటంటే మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు ప్రభు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్ బై ద డెత్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంతేగాని మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న ప్రార్థనలా అవన్నీ స్వనీత అవుతుంది. ఏమండి, బైబిల్ గ్రంథంలో సుంకరి పరిసేయుడు యొక్క ప్రార్థన మనకు తెలుసు కదా, గుర్తున్నాయి మీకు? సుంకరి ప్రార్థన, పరిసేయుని ప్రార్థన. పరిసేయుడు ఎలాంటి వాడు చెప్పమంటారా? స్వనీతిపరుడు. పరిసేయుడు గురించి పాస్టర్ గారు మీరు ఏమంటారంటే, పరిసేయుడు స్వనీతిపరుడు, ఎప్పుడు గర్వమే. దేవుని మందిరానికి వచ్చాడు, మోరెత్తిబట్టి ఇలా వస్తున్నాడు దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలో ఏదో ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థనలో ఎంత కపటం ఉందంటే, ఆ ప్రార్థనలో ఎంత వేషధారణ ఉందంటే, ఆ ప్రార్థనలో ఎంత యారగెన్స్ ఉందంటే, అంటాడు ప్రభువుతో, ప్రభువా నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నాను, జీలకర్రలో సోంపులో కూడా నేను ఏమిస్తాను, దక్షిణ భాగం ఇస్తాను. వేషధారి అని పిలిచాడు. కానీ సుంకరి గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి ప్రభు సన్నిధిలో ఏమండి గోజాడి, పాపిని నన్ను కరుణించయ్యా అని ప్రభు సన్నిధిలో గోజాడి తగ్గింపు స్వభావం కలిగినటువంటి ఆ సుంకరి ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. సుంకరి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. నా ప్రియమైన స్వనీతి మనల్ని దేవుని రాజ్యానికి చేర్చలేదు. మీ స్వనీతి మురికి గుడ్డలు అన్నాడు. మీరు యెషయా గ్రంథాన్ని జాతకు చదివితే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 64వ అధ్యాయం 6వ వచనం మీరు చదివితే అవి మురికి గుడ్డలతో సమానం అన్నాడు. చదువుదాం యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ చెప్పండి. మానవుడు చేసే నీతి కార్యాలు, నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలే. నీ దాన ధర్మాలు, జపతపాలు, తీర్థయాత్రలు, ఆచారాలు ఇవన్నీ స్వనీతి కార్యాలే. ఈ స్వనీతి కార్యాల ద్వారా దేవుని నీతిని ఏనాడు కూడా పొందుకోలేవు. ఒక వ్యక్తి దేవుని నీతిని సంపాదించుకుంటేనే కానీ దేవుని సముఖంలో నిలబడలేడు. ఒక వ్యక్తి దేవుని నీతిని సంపాదించాలి. ఆ దేవుని నీతిని యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే మనకు ఆపాదించబడుతుంది. క్రీస్తు రక్తం మాత్రమే మనల్ని ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం మాత్రమే మనల్ని జస్టిఫికేషన్లోకి నడిపిస్తుంది. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బై ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు మరణము, రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. కానీ దేర్ ఈజ్ నో అదర్ వే, దేర్ ఈజ్ నో అదర్ ఛాన్స్. నీతిమంతులుగా మార్చబడడానికి ప్రపంచంలో మరొక మార్గం లేదు, మరొక విధానం లేదు. యేసు ప్రభు వారు మాత్రమే మార్గము. అందులో బట్టి అన్నాడు, నేనే మార్గం అని అన్నాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి తన తండ్రి దగ్గర అంటే పరలోక రాజ్యంలో అతడు మహిమలో ఉండాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన మరణం ద్వారా సాధ్యమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్. సెకండ్ వన్ మనం చూస్తే రికన్సిలేషన్. రికన్సిలేషన్ అంటే సమాధానం. తండ్రితో మనం సమాధాన పరచబడడానికి క్రీస్తు మరణం ఎంతగానో దోహదపడింది. ఆదిపితరులు ఆదాము అవ్వలు ఇద్దరు కూడా పాపం చేశారు. దేవునితో సమాధానం తెగిపోయింది, దేవునితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ తెగిపోయింది. దే వర్ జస్ట్ బ్యానిష్డ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఎట్ ద టైమ్ బై డూయింగ్ సిన్ అగైన్స్ట్ గాడ్. దేవుని దృష్టిలో పాపం చేయడం ద్వారా వారు దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడ్డారు. దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది, దేవునితో సంబంధం తెగిపోయింది. కానీ తిరిగి ఆ సంబంధాన్ని తిరిగి నిలపడానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి తండ్రితో మనలందరినీ ఐక్యపరిచాడు. బై ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ బీన్ రికన్సీల్డ్ విత్ ద ఫాదర్. తండ్రితో మనకి ఏమిటి రికన్సిలేషన్ వచ్చింది, సమాధానం వచ్చింది. అందరూ బట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా ప్రభు చూస్తున్నాం, ఈ సమాధానకర్త. మనం అనుకుంటాం యేసు ప్రభు వారు ఎవరెవరికి సమాధానం ఇస్తాడో తెలుసండి. తండ్రికి, మానవులకి, సృష్టికర్తకి, మానవ జాతికి ఉన్నటువంటి సంబంధం తెగిపోతే ఆ సమాధానాన్ని తిరిగి నెలకొల్పడానికి, పునరుద్ధరించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. భార్యాభర్తలకు సమాధానం ఇస్తాడు, దేశాలకి మధ్య సమాధానం ఇస్తాడు, నీకును నీ మనసుకు సమాధానం ఇస్తాడు, నీకును నీ అంతరాత్మకి సమాధానం ఇస్తాడు, ప్రాణాత్మ దేహముల మధ్య సమాధానం నెలకొల్పేటువంటి వాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? సో దేవుడు యేసుక్రీస్తు మరణం ద్వారా రికన్సిలేషన్. మూడవదిగా చెప్పాలంటే వాక్యాధారాలు అన్నీ ఉన్నాయి, చూపించడానికి అయితే సమయం కాదు. దేవుని మరణం ద్వారా, యేసుక్రీస్తు మరణం ద్వారా మనకి రెడెంప్షన్ వచ్చింది. ఏమొచ్చింది? సో రెడెంప్షన్ హ్యాస్ బిన్ గివెన్ త్రూ జీసస్ క్రైస్ట్ అండ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు రక్తం ద్వారా మనకేంటి? విడుదల. ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు తెలుసు, ఒక్కొక్క దేశంలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ మనకు తెలుసు. సౌత్ ఆఫ్రికా అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? సౌత్ ఆఫ్రికా అనగానే నెల్సన్ మండేలా గుర్తొస్తాడు మనకి. అమెరికా అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? ఈ రోజు ట్రంప్ కానీ మిగతా రోజుల్లో అబ్రహాం లింకన్. నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వాషింగ్టన్ DC అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రహాం లింకన్ మెమోరియల్ స్టాచ్యూ ఉంటుందండి. ఎన్ని లక్షల మంది వస్తారు ఆ స్టాచ్యూ చూడడానికి. అబ్రహాం లింకన్ ఎంత కృషి చేశాడు.
ఆ అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క తారతమ్యాన్ని, ఈక్వాలిటీని ఆ వ్యక్తి ఒక రకంగా ప్రమోట్ చేశాడు. అమెరికాలో అతను ఉన్న టైంలో నీగ్రో వారు ఎక్కువ ఉంటుండేవారు, నల్ల జాతి ప్రజలు, అంటే ఆఫ్రికన్స్, నీగ్రో వాళ్ళు. ఈ తెల్లోళ్ళందరూ ఎలా చూసేవారంటే ఈ నీగ్రో వాళ్ళని బానిసలుగా చూసేవారు. వీళ్ళు ఎందుకు పుట్టారంటే బానిసలుగా ఉండటం కొరకే పుట్టారు. వీళ్ళు మాకు ఊడికం చేయాలి, మాకు బానిసత్వం చేయాలనేటువంటి ఉద్దేశంతో అణిచేశారు. భారతదేశంలో నిమ్న జాతీయుల వారిని ఏ విధంగా అణిచివేశారో అమెరికా దేశంలో తెల్లవారు నల్లవారిని అణిచేస్తే ఈయన నిలబడి నిజంగా ఇది తప్పయ్యా, మానవుగా ప్రేమిద్దాం, దేవుడు అందరినీ సమాన దృష్టితోనే తయారు చేశాడు తప్పించి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ఇంకో మాట చెప్పనా? సో ఈరోజు కమ్యూనియన్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభు బల్లకు వస్తున్నప్పుడు నీలో భావన ఏమై ఉండాలో తెలుసా? నీలో ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలో తెలుసా? వర్షిప్. సో కమ్యూనియన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫెలోషిప్, ఎన్ యాక్ట్ ఆఫ్ ఫెలోషిప్. చెప్పండి, ఆ కమ్యూనియన్ దగ్గరికి మీరు వస్తున్నప్పుడు అది ఒక సహవాసం. అందరం ఒకే పానీయాన్ని ఏం చేస్తున్నాం? పానం చేస్తున్నాం. ఒకే రొట్టెని ఏం చేస్తున్నాం? భుజిస్తున్నాం. అందరూ కూడా ఒకే ప్లేట్లో ఏం చేస్తున్నాము? ఏమంటే చేతులు వేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? దేవుని సంఘం అంటే తారతమ్యాలు ఉండేటువంటిది కాదు. దేవుని సందులో కులభేదం కానీ, దేవుని సందులో ధనిక పేద వర్గభేదం ఉండటానికి వీల్లేదు. మనందరూ కూడా శిలువ రక్త సంబంధులమే. మనందరూ కూడా ఈ క్రీస్తులో ఏకమై ఉన్నాం. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. అందరూ కూడా క్రీస్తులో ఒకటే అనే భావన ఉన్నప్పుడే ప్రభు బలలో మనం చేతులు వేయాలి.